గుడ్ ఈవినింగ్. సో ఈ రోజున మా సాల్మన్ ఫౌండేషన్ నుంచి మరి శివనగర్ ప్రాంతంలో మరి కుటుంబంలో మనం వచ్చాం. ఒకసారి ఇంటిని దర్శిద్దాం. అమ్మా ఉన్నారా? బయటికి రమ్మ, బయటికి రమ్మ, బయట. ఏం పేరమ్మా నీ పేరు? ప్రేమ. ప్రేమ. మీరు ఒక్కడే ఉంటారా ఇంట్లో? మీ కుటుంబం? 2 పిల్లలు, 3 పిల్లలు, నేను. ఏం పని చేస్తారు మీరు? నేనేం పని చేయను. ఖాళీగా ఉంటారా? మీ భర్త? మా భర్త చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు అవుతుంది. ఓకే. మనము సాల్మన్ ఫౌండేషన్ నుంచి మీకు ఒక వారం రోజులు సరిపోయి, ఒక మనిషికి వారం రోజులు సరిపోయి గ్రాస్ ఇస్తాం అనమాట. బియ్యం, పప్పులు, నూనెలు అన్నీ కూడా ఇస్తాము. ఇదిగో ఇది. హాయ్, గుడ్ ఈవినింగ్. నేను స్థానిక పాస్టర్ ఏసిరెడ్డి శివనగర్, జీసస్ పవర్ మినిస్ట్రీ, జీసస్ పవర్ చర్చ్. ఇక్కడ అయ్యగారు సొలొమన్ ఫౌండేషన్ ద్వారా అయ్యగారిని కలవడం జరిగింది. అయ్యగారు మా దగ్గర రావడం జరిగింది. అలాగనే మా దగ్గర ఉన్న కొంతమంది స్లమ్ పీపుల్స్ ఎవరైతే దినచర్యగా కూలీలు చేసుకుంటుండ్రో, మరి అలాగనే విధవరాన్లుగా, మరి ఏ సపోర్ట్ లేకుండా, భర్తలు పిల్లలు లేకుండా సపోర్ట్ లేకుండా కొంతమంది ఉన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా వారికి కొద్దిగా హెల్ప్, మేలు జరగాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. అలాగనే మా దగ్గర రావడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాను. కొంతమందిని మనం కలుసుకోవడానికి మనం వెళ్తున్నాం కనుక మీరందరూ గమనించవలసిందిగా ప్రార్థన. అమ్మ నమస్తే అమ్మా. ఇది ఏ ప్రాంతం అమ్మా? ఇది ఏసిరెడ్డి నగర్. మీ పేరమ్మా? శ్రీదేవి. మీ పిల్లలు? ఎవరు లేరు నాకు. భర్త ఉన్నాడు కానీ కూలి పని చేసుకుంటారా? ఇల్లు మీదేనా? రెంట్ కొట్టున్నారా? ఎన్ని రోజులు ఉంటున్నారా ఇక్కడ? చాలా రోజులే. మరి ఎట్లా కుటుంబం ఎట్లా పోషించబడుతుంది? ఎట్లా మీకు? కూలి చేసుకుంటాం మేము. కూలి చేసుకోండి. మీ భర్త కూడా కూలి పని చేస్తారా? కూలి పని. పిల్లలు ఇక్కడ ఇప్పుడు ఎవరు లేరా? ఎవరు లేరు. ఓకే అమ్మా. మనకి సాల్మన్ ఫౌండేషన్ తరపున మరి మీకు వారం రోజులు సరిపోయే బియ్యం, పప్పులు, నూనెలు అన్నీ ఉంటాయి. అవి మీకు ఇస్తాము. మీరు ఫౌండేషన్ దగ్గర రెస్టారెంట్. మనం ఇప్పుడు ఎంహెచ్ నగర్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో దైవ సేవకులు మనతో కలిసి ఉన్నారు. ఈ సమయంలో ఈ ప్రాంతంలో మనతో కొంతమంది సపోర్ట్ చేయడానికి సాల్మన్ ఫౌండేషన్ ద్వారా మన మధ్యలోకి వచ్చినటువంటి దైవ సేవకులు ఉన్నారు. అలాగే మన సపోర్ట్ చేయబోతున్నటువంటి ప్రజలు కూడా మన ముందు ఉన్నారు. వారి దగ్గరకు మనం వెళ్తున్నాం. ఈ సమయంలో సేవకులు వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మనతో పంచుకుంటూ ఉండగా ముందుకు సాగుదాం. సో అలాగనే ఈ సమయంలో మన మధ్యలో ఫాస్ట్ గారు ఉన్నారు, అరుణ్ గారు ఉన్నారు. ఆ తర్వాత విక్టర్ యెహోషువ గారు ఉన్నారు. ఆ తర్వాత మాకు ఎంతో అత్యంత సన్నిహితులు డేవిడ్ రాజు గారు కూడా ఉన్నారు. సో వారు ఈ ప్రాంతం గురించి కొన్ని విషయాల్ని తెలియజేస్తారు, మనం విందాం. సో ఈ మాట వింటుండగా ముందుగా మన మధ్యలో ఉన్న అరుణ్ స్థానిక సంఘ కాబట్టి మాట్లాడుతున్నారు. ప్రైజ్ లార్డ్. సాల్మన్ ఫౌండేషన్ గారికి మన చైర్మన్, అలాగే 13 మండలాల యొక్క చైర్మన్ గారు సాల్మన్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు. మరి లెనిన్ నగర్ కాలనీ, ఎంహెచ్ నగర్, దేశపేట దగ్గర బెతనియా ప్రార్థన మందిరం అది. మరి మా ప్రాంతాన్ని ప్రేమించి మా మధ్యలో ఉన్నటువంటి కొంతమంది బీదలను కనికరించి వారికి సాల్మన్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నటువంటి ప్రతి అవసరత ఏదైతే ఉన్నదో అవి అందించడానికి మన మధ్యలోనికి మమ్మల్ని ప్రేమించి వచ్చినందుకు అయ్యగారికి ప్రత్యేకమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి సాల్మన్ ఫౌండేషన్ తరఫున వస్తున్నటువంటి గిఫ్ట్స్ ఏదైతే బీదలకు లేనటువంటి వారిని పూర్తిగా వారికి ఎలాంటి సహాయం లేనటువంటి పరిస్థితుల్లో వారిని తెలుసుకొని అందజేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి, సహాయం చేయడానికి అన్ని విధాలుగా మరి ఎంతగానో దేవుని యొక్క ప్రేమను పంచడానికి వారిని దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు. అందుని బట్టి సార్కి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సాల్మన్ ఫౌండేషన్ గురించి మరి చెప్పాలంటే, మరి సాల్మన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెద్దలు
మరి వారు తలంచిన ఈ కార్యము దేవుడు దీవించి వర్ధిల్లింపచేయాలని కోరుకుంటూ, మరి అనేకులు అవసరాలు ఉన్నటువంటి వారికి అవసరాలు తీరుస్తూ, వారిని బలపరుస్తూ, వారికి కావలసినటువంటి ధైర్యం చెప్పుతూ, అనేకులకు దేవుని యొక్క వెలుగును ప్రసరింపచేయాలని వారు కోరుకుంటుండగా, వారు చేస్తున్న ఈ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించి అన్ని రకాలుగా వర్ధిల్లింపచేయాలని, మరి వారికి దేవుడు ఇచ్చిన ఈ తలంతు ఇంకా దేవుని రాజ్యంలో బలంగా వాడబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఫౌండేషన్ని బలపరిచి అన్ని రకాలుగా సాయం చేయాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలు మీ అందరికి వందనాలు. మరి ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, తన పెరాసిస్తో చాలా బాధపడుతూ మనసులో పడి ఉన్నాడు. ఎన్ని రోజులైందో తెలియదు, కానీ మనం ఈ రోజు చూద్దాం. సో ఇక్కడ దైవ సేవకులు కూడా ఉన్నారు, మనతో కలిసి వస్తారు. కొంచెం మీరు బయట ఈయన చూడండి, పెద్ద మనిషిని చూడండి, పెరాసిస్తో మంచంలో పడిపోయాడు. కనీసం బట్టలు కూడా సరిగ్గా లేవు. ఇది దారుణమైనటువంటి స్థితి ఫ్రెండ్స్. సో ఈయనకి కొంత సపోర్ట్ చేయాలి. ఈ వారంలో మనం ఈయనకే ఈ వారంలో సపోర్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో దైవ సేవకులు కూడా ఉన్నారు, సేవకులు కూడా ఈ స్థానానికి రావడం జరిగింది. కాబట్టి ఒకసారి పెద్ద మనిషిని కూడా చూద్దాం. చూసి ఈ వారంలో మనం సపోర్ట్ చేయబోతున్నాం. ఎల్లుండి సండే రోజున వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. వీడియో కట్ చేసి ఫోటో. ఇంతకుముందు మనం లోపల ఒక పెద్ద మనిషిని చూసాము. ఆ పెద్ద మనిషి భార్య అన్నమాట, వైఫ్. సో ఇక్కడ ఉన్నారు. అమ్మగారు కొన్ని విషయాలు చెబుతారు. అమ్మ, మీకు ఎవరు లేరమ్మా? ఇటు చూడు, నాకెళ్ళి చూడు, నాకెళ్ళి చూసి అలా చూడదా. కూర్చో అమ్మ, కూర్చో. జ్వరం వచ్చిందమ్మా? మరి కొడుకులు లేరా నీకు? ఒక కొడుకున్నాడు కానీ పట్టించుకుంటలేడు. కూతుర్లు? ఒక బిడ్డ పెడుతుంది అయ్యా మనకు. ఎక్కడుందా ఆమె? జమ్మికుంటా రాదా నీ దగ్గరికి? ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది కానీ అత్తే 150 ఇచ్చిపోతుంది మీకు. గంతే ఇక రాదు బాధ్యత. కొడుకైతే పట్టించుకోడు అయ్యా. పట్టించుకోడు. సరే అమ్మా, మాకు ఉన్నటువంటి ఫౌండేషన్ నుంచి వెళ్ళి మీకు వారం రోజులు సరిపోయే గాసం అన్నమాట. అంటే బియ్యము, పప్పులు, నూనెలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము ఫ్రీగానే మీకు ఇస్తాము. మీ పాస్టర్ గారు చెప్పారు మాకు, మీరు ఆదివారం మన చర్చ్ దగ్గర అక్కడ ఫౌండేషన్ దగ్గరకు వస్తే మీకు ఫ్రీగానే ఇస్తాము. ఫర్దర్ లో కూడా మీకు సపోర్ట్ చేస్తాము. సరేనమ్మా? ప్రతిసారి మీకు కూడా పాస్టర్ గారితో సపోర్ట్ చేస్తాము. జనమత్తా కూడా ఎవరు పట్టించుకోకుండా గవర్నమెంట్ దవాఖాన పోయా గోళీలు అడకచ్చుకున్నాయా నేను ఇప్పుడు. అమ్మా జ్వరం ఆటోలో అయ్యా జ్వరం రాబట్టి ఎవరు పట్టించుకోలే. పట్టించుకోకుంటే గవర్నమెంట్ దవాఖాన పోయి గోళీలు అడకచ్చుకున్నాయి. 7 రోజులు అన్నం లేదు బాధ్యను. చిన్నవన్నో లేరు, పన్నవన్నో లేరు, కుషమన్నో లేరు. అయ్యా ఎవరు దారు పాప తండ్రి గారిని కట్టుకోలేకుండా తండ్రి గారు అయితే చచ్చిపోతే ముసలోడు ఆగం అవుతాడు, ఎవరు లేబట్టారు అని అంటాడు. అయ్యా మేము ప్రతి నెల వీలుంటే మీకు ప్రతి నెల సపోర్ట్ చేస్తాము. తప్పకుండా మీ పాస్టర్ గారి ద్వారా ఈ విషయం తెలిసింది కాబట్టి మీకు ఇస్తామమ్మా. నువ్వేం టెన్షన్ పడబాకు, ఇప్పటి నుంచి మేము ఉన్నాము. మీకు ఖచ్చితంగా నువ్వు ఉపాసం పండుకోవాల్సిన పని ఏమీ లేదు, మీకు చేస్తాం. ఓకేనా? వద్దు అట్టు కాదు, పెద్ద మనిషి అట్లే మనకు చేస్తాం. పాస్టర్ గారు ఉన్నారు, మీకోసం ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత మనము సపోర్ట్ కూడా చేద్దాం కదా. జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, యేసయ్యా నీకు వందనాలు. కూర్చో. ఇగో ఈ కొన్ని డబ్బులు ఇస్తున్నాము, మందులు తెచ్చుకో. ఈ కొన్ని డబ్బులతోటి మందులు తెచ్చుకో, నువ్వు ఎక్కడ అడుక్కోకు. ఓకేనమ్మా? ఇవి కొన్ని డబ్బులు తీసుకో. ఆదివారం పాస్టర్ గారు నిన్ను పంపిస్తారు, నువ్వు రామ్మా, నీకు ఇచ్చి పంపిస్తా. వీలుకుంటే పాస్టర్ గారికి నేను ఏదైనా విషయం చెప్తాను. రండి పాస్టర్ గారు. ఓకే, వీళ్ళ గురించి తప్పకుండా కార్యం చేస్తాను.